రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సబ్ జైలు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలను నడిపించాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమని, కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని సీతక్క సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. జిల్లాలో గత ఏడాది 213 మంది మరణించారన్న మంత్రి ఈ సంవత్సరం ప్రమాదరహిత జిల్లాగా నిలవాలని ఆకాంక్షించారు. అధికారులతో కలిసి జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు భద్రంగా వెహికల్ నడపడం మూలంగా మన జీవితాలతో పాటు మనల్ని నమ్ముకున్న వారు కూడా మరి సురక్షితంగా ఉంటారు. అదే విధంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీదకి కూడా మనం నడిపే వాహనం మీదకి పోయి కూడా ఏ తప్పు లేకున్నా వాళ్ళు కూడా యాక్సిడెంట్లలో మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వెహికల్ ఎక్కేటప్పుడు డ్రింక్ చేయకూడదు, అదే విధంగా స్మోక్ జరగకూడదు, అదే విధంగా మరి సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ చేయకూడదు. అదే విధంగా ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన తప్పు లేకున్నా ఎదుటోళ్ళు వచ్చి గుద్దేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా సడన్ గా ఏదన్నా వెహికల్ అడ్డం వస్తుంది, సడన్ గా ఏదన్నా జంతువు అడ్డం వస్తుంది, సడన్ బ్రేక్ తోటి ఎగిరిపోయి ఎక్కడో పడి చనిపోతున్నటువంటి పరిస్థితులలో మరి వాటన్నిటి కూడా సురక్షితమైంది హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. మనం 1000 రూపాయలు ఖర్చు పెడతాం సాయంత్రం డిన్నర్లకో లేకుంటే బీర్లకో బార్లకో, కానీ మన బతుకును సురక్షితంగా ఉంచుకోవడం కోసం మాత్రం ఒక హెల్మెట్ కోసం మనము ఖర్చు పెట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి బైక్ తో వచ్చిరంటే హెల్మెట్ లేకుండా రాకూడదు.